మైసూర్ బొండాకి పిండి అయితే ఇదిగోండి ఇలా తయారు చేసుకోవాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ పిండిలో నేను మైదా పిండిను అలాగే పెరుగు, ఉప్పు, వాటితో పాటుగా కొంచెం జీలకర్రను యాడ్ చేసేయాలండి. ఆ తర్వాత ఈ పిండిని కొద్దిసేపు అంటే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పులియబెట్టాలి. అలా పులియబెడితే పిండి అనేది కొంచెం బాగా స్పాంజీ లాగా వస్తుంది. ఇందులో కొంచెం బేకింగ్ సోడాని కూడా వాడండి. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ ఫస్ట్ మనం ఆయిల్ వేడెక్కుకోవాలా. ఆ తర్వాత ఇదిగోండి ఇట్లా కొంచెం మీడియం సైజులో ఇలా బోండాలను అయితే వేయాలండి. చూస్తున్నారా ఎంత బాగా ఫ్లిప్ అవుతుందో, వాటంతట అది చాలా బాగా వచ్చిందండి. ఇలా కొంచెం కొంచెంగా ఇలా తీసుకుంటూ వేసుకోవాలండి. చెప్పాను కదండి, ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. మీరు స్టార్టింగ్లో ఏ ఫ్లేమ్లో అయితే స్టార్ట్ చేస్తారో అదే ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే గ్యాస్ స్టవ్ని కొంచెం తగ్గించడం పెంచడం వలన ఆయిల్ అనేది ఇవి ఎక్కువగా పీల్చుకుంటాయి. ఒకే స్టేజ్లోనే ఫ్లేమ్ అనేది ఉండాలి. చూస్తున్నారుగా ఎంత బాగా పొంగాయో. మైసూర్ బొండాలు చేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం హెల్త్ పరంగా ఇష్యూ అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ సార్లు చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువగా తినొద్దు, మైదాను స్టమక్లో అట్టే ఉండిపోతుంది కదా, అందుకనేసి. చూస్తున్నారుగా కలర్ ఎంత బాగా చేంజ్ అయ్యాయో. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు మనము తీసేసుకోవాలండి. ఇంకొంచెం అవ్వనివ్వండి, బ్లాక్గా అయిపోతాయి అట్లా అనుకుంటే కనుక ఈ స్టేజ్లోనే మనం తీసేయాలండి బయటికి. అరే బొజ్జులు అయితే ఉన్నాయి, అదే సారీ బోండాలు, మైసూర్ బోండాలు అయితే ఉన్నాయి. వాటిపైకి చట్నీ ఏది అనుకుంటున్నారా? చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గానే. మీకు ఎప్పుడన్నా ఈ చట్నీ రెసిపీ కావాలంటే అడగండి. ఇదిగోండి ఇదేనండి చట్నీ, రెడ్ చట్నీ చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ, కాకపోతే ఆనియన్స్తో కలిపి చేశాను ఈ చట్నీని. టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉన్నాయో. ఇదిగోండి లోపల చూడండి ఎంత బాగా వచ్చిందో, స్పాంజీగా. చూస్తున్నారా? చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుందండి. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగున్నాయి. ఖచ్చితంగా బాగుంది. కాకపోతే హెల్త్కి మంచిది కాదు కాబట్టి కొంచెం తక్కువగా చేసుకోవడానికి ట్రై చేయండి. అలా అని నోరుని కూడా కట్టి పడేయలేం కదా, అందుకనేసి. బాగున్నాయండి.